హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు ఐషా బానుస్ వరల్డ్. ఈరోజు నేను ఉద్ది వడ చేస్తున్నానండి. ఊరద్ దాల్ వడ. ఇది చాలా ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా, సాఫ్ట్గా ఉంటుంది. ఫస్ట్ నేను ఊరద్ దాల్ 1.5 కప్ తీసుకున్నాను. నైట్ అంతా సోక్ చేసుకున్నాను. మార్నింగ్ మిక్సీకి పట్టుకున్నానండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నైట్ అంతా సోక్ చేయడం వల్ల మంచిగా పప్పు అనేది సాఫ్ట్గా చాలా మెత్తగా అయి ఉంటుంది. నెక్స్ట్ హాఫ్ కప్ సోజీ తీసుకున్నాను, సోక్ చేసుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసి. అండ్ బ్లాక్ పెప్పర్ని క్రష్ చేసి వేసుకున్నాను. ఇంకా సోక్ చేసిన సోజీ, బ్లాక్ పెప్పర్, సాల్ట్ యాడ్ చేసి మంచిగా బీట్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసుకొని ఇలా బీట్ చేయడం వల్ల మంచిగా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయినాక సిమ్లో పెట్టి వడ అనేది వేసుకున్నాను. కొద్దిగా హ్యాండ్స్ వెట్ చేసుకున్నాను. ఇలా హ్యాండ్స్ వెట్ చేసుకోవడం వల్ల ఆ బ్యాటర్ అనేది మన చేతికి తగలదండి. సో నేను హ్యాండ్స్ ఒకసారి వాటర్లో డిప్ చేసుకొని వడ షేప్ ఇచ్చి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ సిమ్లో మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలా. ఎప్పుడు కానీ ఎక్కువ హీట్ ఫ్లేమ్ పెంచి మేము డీప్ ఫ్రై చేయకూడదు. పైన కలర్ చేంజ్ అవుతుంది, లోపల కుక్ కావు. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలా. నిజంగా చాలా క్రిస్పీగా వచ్చినాయండి. మేము సోజీ యాడ్ చేసుకున్నాం కదా, దానివల్ల పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా ఉన్నింది. 4 hours నానబెడితే కూడా చాలు పప్పు. బట్ నైట్ అంతా సోక్ చేయడం వల్ల ఇంకా సాఫ్ట్గా బాగా వస్తాయండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినాక తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ అండి. ఒక పాలిథిన్ పేపర్ కట్ చేసుకొని నేను దాంట్లో వాటర్ అప్లై చేసి మళ్ళీ వడ షేప్ ఇచ్చి డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మంచి షేప్ అనేది వస్తుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చేత్తోనే వేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉన్నింది, చాలా హాట్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు ఒక్కసారి చేసి పెట్టండి, మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వడ చట్నీతో, సాంబార్తో చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. బాయ్.